నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిటిజన్ సర్వీసెస్ తెలుగు. నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఒత్తిడి లేని విద్య, ఆటపాటలతో వికాసానికి పెద్దపీట వేసే విద్యాలయాలు ఇవి. ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా వీటిలో అడ్మిషన్ లభిస్తుంది. ఈ విద్యాలయాలు తెలంగాణలో 9, ఆంధ్రప్రదేశ్లో 15 ఉన్నాయి. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లయితే 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువు, వసతి, భోజనం అంతా ఉచితం ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ, అర్హతలు చూసుకున్నట్లయితే 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ దరఖాస్తుకి అర్హులు. వీరు 1/5/2013 నుంచి 31/7/2015 మధ్య జన్మించిన వారై ఉండాలి. ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాలో నివాసి అయి ఉండాలి. జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదువుతుండాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75% సీట్లు కేటాయించారు. వారు 3, 4, 5 తరగతులు గ్రామీణ ప్రాంత పాఠశాలలోనే చదివి ఉండాలి. మిగిలిన 25% సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు. ప్రవేశ పరీక్ష చూసుకున్నట్లయితే జవహర్ నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో 3 విభాగాలు ఉంటాయి. 1 మెంటల్ అబిలిటీ, 2 అర్థమెటిక్, 3 లాంగ్వేజ్ టెస్టులు ఉంటాయి. మొత్తం 80 ప్రశ్నలు, 100 మార్కులకు 2 గంటల సమయంలో ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఈ సెలక్షన్ టెస్ట్ 2 ఫేజ్లలో ఉంటుంది. ఫేజ్ 1 ఎగ్జామ్ నవంబర్లో, ఫేజ్ 2 ఎగ్జామ్ జనవరి 2025లో జరుగుతాయి. వీటి ఫలితాలు ఫిబ్రవరి 2025లో ఫలితాలు విడుదల అవుతాయి. ఈ దరఖాస్తు స్వీకరణకు సెప్టెంబర్ 16వ తేదీని చివరి తేదీగా తీసుకున్నారు. మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఏ విధంగా అప్లికేషన్ చేయాలి మరియు అప్లికేషన్ ఫామ్ అన్ని డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో తెలుపుతాము. కీప్ వాచింగ్ సిటిజన్ సర్వీసెస్ తెలుగు. వీడియోలో సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తూ జై హింద్.